హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సహస్ర ఫ్యాషన్స్. నేను మీ మౌలిక కాదు, మీ అందరికీ తెలుసు. నేను ప్రజ్ఞ, హ్యాష్ ట్యాగ్ టాప్ ఫ్యాన్, అది నేనే. అండ్ ఇక్కడ ఇవాళ ఈ వీడియో ఎందుకు తీస్తున్నాము అంటే, ఐ వాంటెడ్ టు గివ్, ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్న వీడియో. ఐ వాంటెడ్ టు గివ్ అ జెన్యూన్ అండ్ వెరీ ఆనెస్ట్ రియాక్షన్, అండ్ వెరీ ఆనెస్ట్ రియాక్షన్ కాదు, రివ్యూ, వెరీ గుడ్ రివ్యూ అబౌట్ సాయి సహస్ర ఫ్యాషన్స్. ఎందుకంటే దే డిజర్వ్ అ వెరీ గుడ్ రివ్యూ. ఎందుకంటే ఇప్పుడు జనరల్లీ మాట్లాడుకోవాలి, మనం ఎందుకండి డ్రెస్అప్ అవుతాం? మనం బాగా అందరికీ బాగా కనిపించడం కోసం, బాగా అందంగా ఉండడం కోసం. బేసిక్గా అందరికీ కనిపించడం కంటే మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవాలి. సాయి సహస్ర ఫ్యాషన్స్ ఈజ్ ఆల్ అబౌట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ట్రస్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సాయి సహస్ర ఫ్యాషన్స్. నేను ఎంత బాగా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏ పీక్స్లో ఉంది అని నేను మీకు ఇవాళ చూపించడానికి కోసం ఒక రివ్యూ తీసుకొని వచ్చాను. సో సో మై డియర్ వ్యూయర్స్, ఇది మా సాయి సహస్ర ఫ్యాషన్స్లో మేము తీసుకున్న కలెక్షన్. ఇది మా కలెక్షన్. అండ్ అంటే అఫ్కోర్స్ అది అక్క కలెక్షనే, మేము పర్సనల్గా పర్చేస్ చేసుకున్నది. ఒకటి కాదండి, ఒకటి టైప్ కాదు. ఇగో ఇక్కడ చూడండి బీడ్స్, ఇక్కడ చూడండి చోకర్స్, ఇక్కడ చూడండి లాంగ్ హారమ్స్, ఇక్కడ చూడండి వడ్డానాలు అండ్ చిన్న చిన్న నెక్లెసెస్ కానివ్వండి, బుట్టలు కానివ్వండి, ఎవ్రీథింగ్, బుట్టలు, బ్యాంగిల్స్, ఇప్పుడు నేను వేసుకున్న సెట్, అండ్ లైక్ ఒకటి కాదండి, ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా లేనిదంటూ ఉండదు. అండ్ బాగుండకుండా ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా ఉండదు. మేము ఏ తీసుకున్నా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక ఏమంటారు, ఒక నమ్మకం, ఒక ట్రస్ట్. చాలామంది మేము బయటికి వెళ్ళినప్పుడైనా, ఇప్పుడు మేము ఇప్పుడు ఎంత యంగ్ యూత్, ఇన్స్టాగ్రామ్ లేకుండా ఉండలేము, చూస్తూనే ఉంటాము ఏదో ఒకటి పొద్దున్న లేచిన దగ్గర నుంచి. అట్లా 100 ఇమేజెస్ వస్తాయి మనకు. ఆ 100 ఇమేజెస్ని దాటుకుని వై వీఆర్ పర్చేసింగ్ ద థింగ్స్ ఇన్ సాయి సహస్ర ఫ్యాషన్ అంటే, ఫస్ట్ ప్రయారిటీ కమ్స్ టు క్వాలిటీ. క్వాలిటీ లేనిదే ఇక్కడ ఆవిడ ఒక్క ఐటమ్ కూడా అమ్మదండి. పాయింట్ నెంబర్ 2, బడ్జెట్ ఫ్రెండ్లీ. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరికితే ఎన్ని కొనుక్కోవచ్చు. ఇప్పుడు గోల్డే ఉందనుకోండి, గోల్డ్ ఎంత అని వేసుకుంటాము, ఎంత అని కొనుక్కుంటాము, ఎంత వేసుకున్నా గోల్డ్ 1,00,000, అదే ఆ లక్ష లేదో జస్ట్ అన్ని లక్షల్లో కాకుండా 1,00,000 ఇక్కడ పెడితే ఎన్ని ఐటమ్స్ వస్తాయి. ట్రెండీగా ఉండొచ్చు, ఫుల్ ఫ్యాషనబుల్ జ్యువెలరీ ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. అట్లనే మన మౌలిక స్పెషాలిటీ ఏంటంటే, మన బాడీ టైప్కి తగ్గట్టు, మన ఏజ్కి తగ్గట్టు తను సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ రివ్యూ మీరు చూసేది. కస్టమర్ ఇంతకుముందు చాలా రివ్యూస్ ఇచ్చారు. నాకంటే పెద్ద ఏజ్ వాళ్ళు ఇచ్చారు, ఇప్పుడు నేను ఇస్తున్నాను, రేపు నాకంటే చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఇస్తారు. అందరి ఏజ్ బార్స్కి నచ్చుతుంది అంటే వీళ్ళ కలెక్షన్ గొప్పతనం అండ్ వీళ్ళ స్పెషాలిటీ అది. అండ్ డెఫినెట్లీ ఆ స్పెషాలిటీ ఎక్కువ స్పెషల్ ఇందులో ఎవరు అంటే ఈ నెక్లెస్ అదంతా కాదు, మా మౌలిక ఇస్ వెరీ స్పెషల్ మా అందరికీ కూడా. ఎందుకంటే తను సజెస్ట్ చేసే విధం కానీ, నేను లిటరలీ ఆమె కాంటాక్ట్ కూడా మౌలిక ఉంటుంది, అమ్మ 2 అని ఉంటుంది నా ఫోన్లో. ఎందుకంటే సజెస్ట్ చేసే విధానం కానీ, ఇప్పుడు బయటికి వెళ్తాము అంటే, నేను ప్రొఫెషనల్లీ ఐఎమ్ కర్ణాటిక్ మ్యూజిషియన్. నేను స్టేజ్ మీద కూర్చొని పాడుతున్నాను అంటే, ఇప్పుడు నేను వేసుకునే ఒక ఓణి దగ్గర నుంచి ప్రతిదీ, ఇప్పుడు ఈ డ్రెస్ కూడా తనే సజెస్ట్ చేశాను డెఫినెట్లీ. సో నా అవుట్ఫిట్, సో నేను వేసుకున్న ప్రతిదీ, ఆఖరికి హెయిర్ క్లిప్ దగ్గర నుంచి నేను అడుగుతాను, అక్క ఇది బాగుందా, ఇది బాగుంటుందా, ఇది వేసుకున్నా, ఇది వద్దా, తను సజెస్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ మై జర్నీ విత్ సాయి సహస్ర ఫ్యాషన్స్. ఇంకా నేను ఐ హ్యావ్ టు టెల్ యూ మై జర్నీ. ఎన్ని ఇయర్స్ నుంచి జర్నీ అంటే ఆల్మోస్ట్ 7 years నుంచి మేము అక్క దగ్గర షాపింగ్ చేస్తూనే ఉన్నాం. అండ్ నేను ఒక విషయం మెన్షన్ చేయాలండి, బయట కొంటాం డెఫినెట్లీ, బయట మనం వెళ్ళినప్పుడు చూసినప్పుడు బయట ఎక్కడైనా టెంప్ట్ అయిపోయి కొనేస్తాం జ్యువెలరీ.
కానీ ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత మా జ్యువెలరీకి ఆ జ్యువెలరీ అంటే ఇది ఇంకా సగమే అండి, ఇంకా చాలా ఉంది. ఆ జ్యువెలరీకి మా జ్యువెలరీకి కంపేర్ చేసి చూస్తే మౌనిక దగ్గర తీసుకున్న జ్యువెలరీ ఎంత ఆ క్వాలిటీ ఎంత బాగుంటుందంటే ఇప్పటి వరకు నాకు ఒక్క కంప్లైంట్ కూడా లేదు. బ్లాక్ అయిపోవడం కానీ, ఏదైనా స్టోన్స్ ఊడిపోవడం కానీ. అండ్ డెఫినెట్లీ అండి ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మన మెయింటెనెన్స్, ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటామో, ఎంత బాగా ఉంచుకుంటామో అన్నది కూడా. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళ క్వాలిటీ కూడా అలా మెయింటైన్ చేస్తుంది. తను ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వదు. పిచ్చివి అంటే లైక్ సమ్ లో క్వాలిటీ కానీ నార్మల్గా రోడ్ సైడ్ దొరికే జ్యువెలరీ అయితే అస్సలే తీసుకురాదు. మౌనిక దాకా వచ్చింది అంటే అది ఏదో స్పెషల్గా ఉంటుంది, ఏదో బాగుంటుందని. సో మనకి ఇంకేం కావాలండి, బాగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది, ట్రెండింగ్గా జ్యువెలరీ ఉంది, ఇంకా లైక్ గోల్డ్ ఎవరు అడిగినా సరే ఫస్ట్ నేనైతే ఫుల్ ఫోర్స్ కొడతా. ఎట్లా అంటే వేసుకుని ఇది నేను కొత్తగా చేయించుకున్నాను, ఇది సిల్వర్ కోటెడ్ జ్యువెలరీ, ఇది జాయిల్ కాస్ట్లో కొన్నాను, అట్లా చాలా నేను ఫ్లెక్స్ చేస్తాను బయట. బట్ కట్ చేస్తే మాత్రం ఇది చాలా చాలా అసలు అమేజింగ్ వాళ్ళ కలెక్షన్ కూడా. అండ్ ఎస్పెషల్లీ మౌనిక ఇస్ టూ అమేజింగ్. మాకు చాలా సాటిస్ఫాక్టరీగా అనిపించే థింగ్ అంటే ఫస్ట్ మౌనికనే. తను అందరినీ రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి, తన వర్క్ డెడికేషన్. ఫస్ట్ థింగ్ వ్యూవర్స్ అందరికీ నాకు తెలిసి ఇంటి దగ్గర వచ్చే వాళ్ళందరికీ లోకల్గా మౌనిక తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చే విషయం. బట్ నేను ఇవాళ మన వీడియోలో యాజ్ ఎ టాప్ ఫ్యాన్ ఐ వాంటెడ్ టు లీక్ సంథింగ్ అబౌట్ మౌనిక ఇన్ దిస్ వీడియో. ఏంటి అంటే మౌనిక ఈజ్ నాట్ అన్ హౌస్ వైఫ్, షీ ఈజ్ అ వర్కింగ్ ఉమెన్, షీ ఈజ్ అ టీచర్ ఇన్ అ స్కూల్, అండ్ ఆమె సెల్ఫ్ మేడ్ ఆంట్రప్రెనర్ అనే చెప్పాలి. ఎందుకంటే లేట్ నైట్స్ కూర్చుంటుంది, అసలు మార్నింగ్స్ ఎప్పుడైనా అంటే తను వాట్సాప్ స్టేటస్ అప్డేట్ చేస్తూ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటుంది, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తుంటుంది. మేము ఏదైనా ఒకటి నచ్చి స్క్రీన్ షాట్ తీసుకుని అక్క ఇది ఎంత లేకపోతే ఇది ఏంటి అని వెంటనే వాట్సాప్లో ఏదైనా మెసేజ్ చేస్తే నెక్స్ట్ మూమెంట్ రిప్లై ఇస్తుంది. అండ్ షీ కేర్స్ అ లాట్ అబౌట్ హర్ కస్టమర్స్. అండ్ తన ఫస్ట్ ప్రయారిటీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండి. కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి, ఇంకొకసారి తన దగ్గరికి రావాలి అన్నందుకు తనకి ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అన్న పాయింట్ తీసుకుంటే తనకి 100కి నేను 1000 పాయింట్స్ ఇస్తాను, నాట్ మోర్ దెన్ 1000 పాయింట్స్. ఎందుకంటే తన ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ బాగా అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇప్పుడు ఇదంతా కూడా రెడీమేడ్ జ్యువెలరీ కాదు, ఇది మొత్తం మేము మేకింగ్ చేయించుకున్నాము. మా మమ్మీకి బీడ్స్ అంటే చాలా ఇష్టం. సో అట్లా మా మమ్మీ ఒక్కొక్కటి చూడండి, ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్, ఒక్కటి కూడా రిపీటెడ్ ప్యాటర్న్ కూడా లేదు. అట్లా డిఫరెంట్ స్టైల్లో మేకింగ్ చేయడమే తన స్పెషాలిటీ. లేట్ నైట్స్ కూర్చుంటుందో ఏం చేస్తుందో, అసలు ఇంత హార్డ్ వర్కింగ్ పర్సన్ నేను ఎక్కడ చూడలేదు. అండ్ వెరీ బిగ్ హార్ట్ అండ్ వెరీ బిగ్ లవ్, లైక్ దిస్ ఇస్ మై జెన్యూన్ థింగ్. ఎందుకంటే ఐఎమ్ నాట్ ద పెయిడ్ ఆర్టిస్ట్, ఇట్లా ఏమంటారు తీసుకుని చేసి అలా కాదు. నిజంగా తన హార్డ్ వర్క్ ని మనం ఐ షుడ్ మెన్షన్. ఎంతైనా తన వర్క్, తన బ్యాక్గ్రౌండ్ వర్క్ లేకుండా మనకి ఇంత బాగా కలెక్షన్ అనేది ఇట్ ఇస్ ఇంపాసిబుల్. తన సర్కిల్లో కానివ్వండి అందరిలో కూడా అసలు మౌనిక అంటే ఇట్లా తను నడుచుకుంటుందంటే ఇట్లా చమక్ లాగా మెరుస్తుంది అనమాట. సో అట్లానే మౌనిక దగ్గర జ్యువెలరీ కొంటే మేము కూడా అట్లే మెరుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఐ లవ్ టు బీ నోటీస్డ్గా ఉండాలని ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పుడు స్టేజ్ మీద కూర్చొని పాట పాడుతున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళ బ్యానర్లను దేనిలో ఏదో అట్రాక్టివ్గా అనిపిస్తే దాన్ని చూస్తారు, అంతే కదా. సో మనం అట్రాక్టివ్గా కనిపిస్తే మనల్ని చూస్తారు. డెఫినెట్లీ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఫస్ట్ ఒక ఆర్టిస్ట్గా నా ఫస్ట్ కర్తవ్యం ఏంటి, ఆడియన్స్ని అటెన్షన్ గ్రాప్ చేసుకోవడం. ఇట్స్ ఆల్ అది ఎలా హౌ అంటే వన్ టాలెంట్ టు అటైర్ టూ అండి. ఫస్ట్ అటైర్ అండి. ఎందుకంటే చాలామంది డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ ఇవన్నీ చెప్తారు. యాక్చువల్లీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఒకసారి మన లుక్ని వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు, మన రేంజ్ని కానీ మన దాన్ని కానీ ఎట్లా మన ఆరాని ఎలా డిసైడ్ చేస్తారు అంటే
మన అటైర్ని చూసి డిసైడ్ చేస్తాడు. అట్లా పర్ఫెక్ట్ అటైర్ క్రియేట్ చేసింది నాకైతే మౌలికక్క. అండ్ ఇట్లా ఒక అమ్మాయి ఎలా సజెస్ట్ చేస్తుందో, యూనో అది వేసుకోరా, ఇది తీసుకోరా, ఇది బాగుంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇది ఈ డ్రెస్కి బాగుంటుంది. రీసెంట్గా మా అక్క వెడ్డింగ్ అయిందండి. లిటరలీ వెడ్డింగ్లో కూడా మేము బయటికి తొంగి కూర్చుంటాం. మొత్తం మౌలికక్క దగ్గర మొత్తం షాపింగ్ చేసాము. అసలు వేరే చోటకి వెళ్ళి తిరిగి చేయాల్సిన చాలా టైం సేవ్ చేసింది మౌలికక్క మాకు. అండ్ డెఫినెట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ, డెఫినెట్లీ కస్టమర్ ఫ్రెండ్లీ అండి ఇవిడ. దిస్ మౌలికక్క అండ్ సాయి సహస్ర ఫ్యాషన్స్, యూనో ఐ లవ్ దిస్. అండ్ దిస్ ఇస్ మోర్, ఇది నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా. అంటే చాలా రోజుల నుంచి ఐఎమ్ వెయిటింగ్ టు గివ్ అ వెరీ పర్ఫెక్ట్ రివ్యూ. ఇవాళ అందరికీ టైం కుదిరింది. అండ్ డెఫినెట్లీ ఐ హ్యావ్ టు టేక్ టైమ్ అండ్ ఐ హ్యావ్ టు స్పెషల్లీ మెన్షన్స్ మౌలికక్క ఫర్ హర్ బ్యాక్గ్రౌండ్ వర్క్, ఫర్ హర్ ఎవ్రీథింగ్ అండి. అసలు ఆమెని స్పెషల్ మెన్షన్ మనం తప్పకుండా చేయాలి. తన క్రియేటివిటీ కానివ్వండి, తన సజెషన్ కానివ్వండి, తన ఎవ్రీథింగ్ లైక్ సూపర్ 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 సూపర్. I love సాయి సహస్ర ఫ్యాషన్స్. అండ్ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయండి ఇప్పుడు 1 గ్రామ్ జ్యువెలరీ యూజ్ చేసే వాళ్ళకి. ఆ డౌట్స్ రావడం కరెక్టే, తప్పని కూడా నేను అనను. బట్ కొన్ని డౌట్స్ ఏంటంటే, రీసెంట్గా నేను నిన్ననే మౌలికక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అక్కడ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక కస్టమర్ చాలా వరీడ్ ఉన్నారనమాట. ఆవిడంతా వరీ ఎందుకు అవుతున్నారో నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ హర్ వరీ వాజ్ అబౌట్, ఇది వేసుకుని నీళ్ళలోకి దిగచ్చా, ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఈ పూసు ఊడిపోతుందా, లేకపోతే ఇంకొకటా అంటే ఇట్స్ ఆల్ అబౌట్. ఎందుకంటే కస్టమర్స్గా మనకు ఆ టెన్షన్ ఉంటుంది. అంటే వైల్ వీఆర్ ఇన్వెస్టింగ్ సంథింగ్, మనం ఫస్ట్ వాళ్ళని నమ్మాలి. అండ్ డెఫినెట్లీ నమ్మకం కలిగించడం కోసమే ఇవాళ నేను మీ ముందుకు వచ్చాను. నేను కూడా మీలో ఒక కస్టమర్ని. సో కస్టమర్ మాట్లాడుతున్నప్పుడు అండ్ డెఫినెట్లీ నాకైతే చాలా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇది వంకి మా అక్క పెళ్ళిలో తన పెళ్ళి జరుగుతున్నప్పుడు వేసుకుంది. సో అందరికీ అలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్న కస్టమర్స్ అందరికీ నేను చెప్పేది ఒకటి, ఇట్స్ ఆల్ అబౌట్ మెయింటెనెన్స్ అండి. మనం ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటామో మన జ్యువెలరీ అంత లాంగ్ సస్టైన్ అవుతుంది. ఇప్పుడు గోల్డే చూసుకుంటే, గోల్డ్ అయినా మీరు సరిగా మెయింటైన్ చేయకపోతే అది విరిగిపోతుంది. సో ఇంకొక పాయింట్ ఏమి యాడ్ ఆన్ చేయాలంటే, విత్ లో మెయింటెనెన్స్ ఇలాగే ఉంటే ఊడిపోయింది మళ్ళీ తనని బ్లేమ్ చేయాలి, ఇలాంటివి ఏమీ కాకుండా మీ డౌట్స్ వ్యాలిడ్ డౌట్సే. డెఫినెట్లీ ఇది పెట్టుకుని స్నానం చేయొచ్చా, ఇది పెట్టుకుని దిగొచ్చా అంటే, ఇది పెట్టుకుని సముద్ర స్నానం చేస్తే సముద్రంలో కొట్టుకుపోతాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ మెయింటైనింగ్ ద థింగ్స్. మనం ఎంత బాగా థింగ్స్ని మెయింటైన్ చేసుకుంటే అన్ని రోజులు అవి సస్టైనబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక వస్తువు కొంటున్నాము అంటే ఇంట్లోకైనా సరే అది చాలా రోజులు రావాలి, మనం ఇన్వెస్ట్ చేసింది మంచిగా ఉండాలని కోరుకుంటాం. సో అందరికీ చెప్తున్నాను, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొనే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, సాయి సహస్ర ఫ్యాషన్స్ ఈజ్ అ వర్త్ అండ్ వెరీ వర్త్ వర్మ. నిజంగా యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎవ్రీ పెనీ ఈజ్ వర్త్ హియర్. ఎవ్రీ పెనీ, మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయి ఈజ్ వర్త్. మీరు పెట్టే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎవ్రీథింగ్, మీరు చూసుకునే ఇంట్రెస్ట్ కానివ్వండి, మీరు స్పెండ్ చేసే టైం కానివ్వండి, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు, మీరు చూసే టైం కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ వర్త్ ఇట్. ఎవ్రీథింగ్ ఇన్ సాయి సహస్ర ఫ్యాషన్స్ ఈజ్ వర్త్. And thank you all for watching this video, and do like, comment, share, subscribe to Sai Sahasra Fashions. Bye.